ట్రంప్ ఓపెన్ గా చెప్పాడు కదా, నేను భారత్ కి ఎలా సపోర్ట్ చేస్తాను, పాకిస్తాన్ కూడా సపోర్ట్ సో చేస్తాను మనం అంటున్నారు. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. లేదు. మాకు ఫుడ్ సెక్యూరిటీ ఉన్నది, కొంత ఆయిల్ సెక్యూరిటీ చేసుకోవాలి. మనం కొంత మానసికంగా ఏదన్నా కొద్దిగా షార్టేజ్ వస్తే, టెంపరీ ఫ్యూయల్ షార్టేజో ఎట్లాంటిది వస్తే మనం ఆందోళన చెందకుండా ఉండాలి. మనం ఆ మైండ్ సెట్తో పోతే పీఓకి వస్తే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వస్తే, రేపు నేను లెక్కలు చూసి రేపు ఆర్టికల్ రాస్తున్నాను, అందుకొరకు అంతా జరిగింది. మనం 40,000 హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీ పిఓకేలో నిర్మించుకోవచ్చు. అక్కడ కాశ్మీర్ అక్కడ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఏదైతే ఇంధనాలు ఎక్కువగా ఉన్నాయి సోర్సెస్, హైడ్రో ఎలక్ట్రిక్ వాటర్ ఉంది కదమ్మా, అక్కడ ఏంది హిమాలయం నుంచి పడుతుంది కదా హైడ్రో ఎలక్ట్రిక్ నెంబర్ ఆఫ్ బ్యారేజెస్. ఈ కాంగ్రెస్ దరిద్రులు ఇంతవరకు ఏం కట్టలేదు. మోడీ వచ్చినాకనే 4-5 స్టార్ట్ చేసిండు. ప్లస్ పిఓకేలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మనకైతే యాక్చువల్లీ పిఓపికిలో 1000 టీఎంసీల 2 రిజర్వాయర్లు మొత్తం పాకిస్తాన్కి నీళ్ళు ఇస్తుంది. మనకు వస్తాయి 1.5 ఎకరాలు కొత్తగా వస్తుంది. వాళ్ళ గగన ఉపరితలాన్ని కూడా బ్యాన్ చేశారు కదా, మనం వెళ్ళనీయకుండా ఆపారు. మేము ఒక ఫ్లైట్ టికెట్కు 3,000 ఎక్కువ అవుతుందమ్మా. పక్క నుంచి పోతే 3,000 ఎక్కువ అవుతుంది. అటు నుంచి కాకుండా ఇటు నుంచి పోతాం అంతే. డైరెక్ట్ అటు నుంచి పోకుండా ఈ గల్ఫ్ నుంచి ఇరాన్ నుంచి పోతాం, 1,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. లేకుంటే చైనా పై నుంచి పోతాం, రూట్ని బట్టి. వెస్ట్ అయితే ఇటు పోతాము, ఈస్ట్ అయితే ఇటు పోతాం. మనకి ఇటు అయితే సింగపూరు, ఇది చైనా, దానికి సంబంధమే లేదు. ఓన్లీ దుబాయ్కి అటు పోయేటప్పుడు అంటే పైన కూడా రూట్స్ అలా ఉంటాయి కదా. గగనతలం ఒకటి సీకి ఎట్లా ఉంటుంది, సీకు 200 కిలోమీటర్స్ మంది, మిగతాది ఇంటర్నేషనల్ అనమాట. అట్లా అన్నిటికంటే సెక్యూరిటీ ఉంటుంది కదా, ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించి ఎయిర్ స్పేస్ ఉంటాయి. సో మాకు ఉంటాయి. మనము 1,00,000 కోట్లు పెడితే, ఖర్చు పెడతాం, 2 లక్షల కోట్లు పెడితే సంవత్సరానికి 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఖర్చు తక్కువ అవుతుంది కదా. అందుకొరకు ఇందులో మోర్ ఇంపార్టెంట్ దాని మనీ ఏంటంటే, మనం శ్రీకృష్ణుడు శిశుపాలుని 100 తిట్ల వరకు ఎందుకు సాధించాడు? ఏదో చుట్టం మేనత్త కొడుకు తిట్టుకొని రవై వచ్చాడు. ఇక 100 తప్పుల వరకు క్షమిస్తారవే అన్నాడు. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు అవుతుంది, క్షమించుకుంటూ వస్తున్నా ఉన్నాం. నీళ్ళు ఇచ్చినాం మంచిగా ఉంటాడేమని, డబ్బులు ఇచ్చినాం కెనాల్స్ కాబట్టి మంచిగా ఉంటాడేమని, ల్యాండ్ ఇచ్చినాం, ఓ సపరేట్ దేశం ఇచ్చినాం. ఇక శిశుపాలుడిలాగా అయిపోయినాడు. ఇప్పుడు ధర్మయుద్ధం తప్పదు. సో ఖచ్చితంగా జరుగుతుంది అంటారు ఇంకా యుద్ధం. అదే ఒకటి యుద్ధం అంటే మీకు మైండ్ సెట్ ఓన్లీ వెళ్ళి ఫైట్ అలా అని కాదు, ఇలాంటివే ఇంకా మాకు వాటర్ వార్ ఉంటుంది, సైబర్ వార్ ఉంటుంది, మిలిటరీ వార్ ఉంటుంది, రకరకాల వార్స్ ఆల్మోస్ట్ జరుగుతున్నట్టే. ఇంకా మొదలు కాలే, ఇంకా మిమ్మల్ని అందరు రెడీ కావాలని నేను చెప్తున్నాను. ఒక 1 ఇయర్ కాండి, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, మీకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరైతే గన్ను పెట్టుకొని బార్డర్లో వెళ్ళలేరు. మాలాంటి వాళ్ళు డాక్టర్లు ఉంటే మేము డాక్టర్గా పోతాం. ఎందుకంటే మనం ఒక కంట్రీ, మనము అందరం ఒక తాటి మీద ఉంటే పాకిస్తాన్ కొట్టుడు వారం రోజులు కాదండి. అంతే. అండ్ ఇది ఇస్ నాట్ ఏ రిలీజియస్ వార్. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఆ యుద్ధం కనుక జరిగితే పాకిస్తాన్ ఆక్రమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఆక్రమించుకోవటం అనేది, ఇప్పుడు ఆక్రమించుకోవటం అనేది మనకు మనస్తత్వంలో లేదు. మన పార్టీని మనం తీసుకుంటాం. పాకిస్తాన్ ఓడిపోతే గనక ఆ దేశాన్ని కంట్రోల్ కూడా మనం తీసుకోవచ్చా? రకరకాల కంట్రోల్ అనేది అది తర్వాత సంగతి. మన లక్ష్యం పిఓకే. అక్కడ అసలు అది ఒక దేశంలాగా లేదు. బెలూచిస్తాను వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలని నేను కొట్లాడుతూనే ఉన్నారు. సింధోళ్ళు మాకు సపరేట్ కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ వాళ్ళు ఈ పాకిస్తాన్ పంజాబ్ వాళ్ళతో మాకు పడదు, మొత్తం వీళ్ళే దోసుకుంటున్నారని వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. మనమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.